చేశాడు. పశ్చాత్తాపడి దేవుని రాజ్యంలో ఉంటాడు తప్పకుండా. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు అంటాడు. అయితే అలాగే పశ్చాత్తాపడి ఎవరు పశ్చాత్తాపడతారు? యోనా నీనివే పట్టణస్తుల్ని నాశనం చేస్తాను అని 40 దినాలు ఇస్తాడు టైము. ఆ 40 దినాలు యోనా చెప్పకుండా నీనివే పట్టణస్తుల దగ్గరికి వెళ్ళకుండా అతను తర్షీష్కి వెళ్ళిపోతాడు. తర్షీష్ వాడెక్కి తర్షీష్కి వెళ్ళిపోయినా సరే దేవుడు విడిచిపెట్టలేదు. నీనివే పట్టణం ఆ యోనాను మళ్ళీ చేపకడుపులో పడేయించి చేపకడుపులోంచి కక్కేసట్టు చేసి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు వెళ్ళంటాడు. అన్నప్పుడు ఎవరికైనా ఇచ్చిన పని చేయకపోతే ముప్పు తిప్పలు పెట్టైనా కష్టాలు పెట్టైనా దేవుడి సేవలో కానీ వాడుకుంటాడు. దేవుని బిడ్డలు ఏర్పరచుకున్న బిడ్డలు దేవుడు విడిచిపెట్టడు. అయితే ఆ యోనా వెళ్ళి చెప్పినప్పుడు 40 దినాల్లో మీ పట్టణాన్ని తుడిచిపెట్టేస్తానంటున్నాడు దేవుడు.